గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో కొత్త భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. సెక్రటేరియట్ కాంప్లెక్స్ అంటే వెలగపూడిలో నిర్మించినటువంటి సెక్రటేరియట్ కాంప్లెక్స్, దానికి సంబంధించినటువంటి 5 భవంతులతో పాటు అసెంబ్లీ, శాసన మండలి నిర్మాణాలు అక్కడ జరిగినాయి. అక్కడే మరొక అదనపు భవంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఇది సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే వచ్చే సోమవారం నుంచి అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుంది. అసలు ఏంటి ఈ భవంతి, అక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో ఇతర భవనాల పరిస్థితి ఏంటి, అది కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెక్రటేరియట్ వెలగపూడి తాత్కాలిక సచివాలయం అని గతంలో పెట్టినటువంటి పేరు, ట్రాన్సిట్ బిల్డింగ్స్ అని చెప్పినటువంటి వాటికి సంబంధించిన నమూనాలు ఇవి. అప్పట్లో 2017లోనే వీటి నిర్మాణం కంప్లీట్ అయింది. సెక్రటేరియట్ ప్రారంభోత్సవం అయింది. అసెంబ్లీ భవనం, శాసన మండలి కూడా పూర్తి స్థాయిలో అప్పుడు డెవలప్ చేశారు. అప్పట్లో షాపూర్జీ, పల్లోంజీ, ఎల్ఎన్టీ సంస్థలు ప్రతిష్టాత్మకంగా వీటిని నిర్మించాయి. వెలగపూడి సెక్రటేరియట్ కాంప్లెక్స్, అలానే దానికి అనుబంధంగా ఉన్నటువంటి శాసనసభ, శాసన మండలి బిల్డింగ్స్ అన్నమాట. సో ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియలోనే అప్పట్లో ఈ హైదరాబాద్లో ఉపయోగించినటువంటి అన్ని వసతుల్ని కూడా మళ్ళీ అక్కడ సమకూర్చుకునేటువంటి క్రమంలో ఈ భవంతుల నిర్మాణం జరిగింది. సో వీటికి సంబంధించి ఇప్పుడు మరొక ఎక్స్టెన్షన్, అంటే అసెంబ్లీ సెక్రటేరియట్ ఉన్నటువంటి ప్రాంగణంలోనే ఒక ఎక్స్టెన్షన్ బిల్డింగ్ నిర్మాణ దశలో ఉంది. ఈ నిర్మాణ దశని పరిశీలించారు. అంటే G+1 నమూనాలు అన్నీ కూడా G+1 భవనాలే. ఇవన్నీ మనం భవనాలు చూస్తే అర్థమవుతుంది. ఈ భవనాలు అన్నీ కూడా G+1 నమూనాలతో చేసినటువంటి నిర్మాణాలు. అప్పట్లోనే 2017లో కంప్లీట్ అయినాయి అనమాట. చూస్తే 33 మీటర్ల లోతు పునాదులు, 209 పునాది స్తంభాల నిర్మాణం, 28 రోజుల్లో పైల్స్ నిర్మాణం, 14 రోజుల్లో మొదటి స్లాబ్, 28 రోజుల్లో రెండో స్లాబ్, ఇట్లా టార్గెట్ పెట్టుకుని ఆ రోజు చేశారు. అదే ప్రాంగణంలో ఇప్పుడు మరొక భవనాన్ని రెడీ చేశారు. ఇదే తరహాలో దాన్ని ఆల్మోస్ట్ 1234 చదరపు మీటర్ల వైశాల్యంలో G+1 రూపంలో నిర్మించారు. ఆ భవంతిని ఈరోజు మంత్రి నారాయణ తన బృందం పరిశీలించారు. ఈ భవంతిలో ఇప్పుడు అసెంబ్లీ జరిగేటువంటి సమయంలో ఎక్కడ కూడా మీడియాకి అసలు స్పేసే లేదు. ఇప్పుడు మీడియా పాయింట్, గ్రౌండ్ ఫ్లోర్లో మీడియా పాయింట్, క్యాంటీన్, ఇతర వసతులు కల్పించాలని భావిస్తున్నారు. వెయిటింగ్ హాల్ లాంటివి పెట్టాలనుకుంటున్నారు. అలానే పైన ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం 16 ఛాంబర్లను ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి వసతుల్ని ఏర్పాటు చేశారు, రెడీ చేశారు. ఆ పనులన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. మీడియా కాన్ఫరెన్స్ రూమ్ కూడా అసెంబ్లీలో, సెక్రటేరియట్లో గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ మీడియా పాయింట్ ఇవన్నీ కూడా తీసేసింది. అయితే కూటమి ప్రభుత్వం మళ్ళీ మీడియా కోసం స్పెషల్గా ప్లేస్ కేటాయించింది. ఇప్పుడు ఈ కొత్త భవనంలో కూడా అసెంబ్లీకి సంబంధించినటువంటి కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఈ కొత్త భవనంలో మీడియా కోసం స్పెషల్ స్పేస్ పెడుతున్నారు. 16 ఛాంబర్లతో ఫస్ట్ ఫ్లోర్లో రెడీ చేస్తున్నారు. అక్కడ ఎవరెవరు కేటాయిస్తారు ఏంటనేది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా త్వరలో వస్తాయి. మొత్తం ఈ పనులన్నింటినీ కూడా మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, అలానే ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసులు, ఇంకా కొంతమంది అధికారుల బృందం పర్యటించింది. మొత్తం అంతా కూడా పరిశీలించింది. వీలైనంత వేగంగా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి భావిస్తుంది. అంటే అమరావతి ప్రాంతంలో మరొక కొత్త భవంతి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వివిధ రూపాల్లో వసతులు కల్పిస్తారు. మంత్రులకి కానీ, పేషీల రూపంలో కానీ, లేదా ముఖ్యంగా సెక్రటేరియట్ అసెంబ్లీ జరిగేటువంటి టైంలో అసెంబ్లీ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి వ్యవస్థలు రూపొందించడానికి కానీ అక్కడ వసతులన్నీ కూడా సమకూరుస్తున్నారు. సో దాదాపుగా అన్ని పనులు పూర్తిగా వచ్చినట్టుగా మంత్రి చెప్తున్నారు. అతి త్వరలో దీని ప్రారంభోత్సవం ఉంటుందని చెప్పని వివరించారు. ఇంకా జరగాల్సినటువంటి పనులకు సంబంధించినటువంటి డేటాను కూడా తెలుసుకున్నారు. సో మొత్తం మీద వెలగపూడి తాత్కాలిక సచివాలయ భవన ప్రాంగణంలోనే మరొక కొత్త భవనం ప్రారంభోత్సవానికి రెడీ అవుతుంది. ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఒకటి మరొక నెల రోజుల్లో ప్రారంభం, ఆగస్టు 15 అనుకున్నా, అది కొంత డిలే అవుతుంది. దానికి కారణం ఏంటంటే దాన్ని ఫేసెడ్ లైటింగ్ ఇవన్నీ కూడా డిజైనింగ్స్ అన్ని కూడా మారుస్తూ వస్తున్నారు కాబట్టి కొంచెం టైం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తం రెడీ అయినాకే అది ప్రారంభిస్తారు. ఈ భవనం మాత్రం ఇది రేపు అసెంబ్లీ సెషన్స్కి రెడీ చేసేటువంటి ప్రక్రియని శరవేగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళింది. కాబట్టి మొత్తం వసతులను పరిశీలించిన తర్వాత మంత్రి నారాయణ ప్రారంభోత్సవానికి కావాల్సినటువంటి క్లియరెన్స్ కూడా ఇచ్చేశారు. మ్యాక్సిమం 1 వీక్లో ఈ భవనం ప్రారంభం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎవరెవరికి అలాట్మెంట్స్ చేస్తారో, ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎవరెవరు ఉంటారో ఏంటనే డీటెయిల్స్ కూడా అతి త్వరలో బయటకు వస్తాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.